అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీరందరూ ఎక్స్పెక్ట్ చేయని నేను ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. ఇవేంటో తెలుసా మీ అందరికీ? చెప్పండి, ఎంతమందికి తెలుసో నాకైతే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నేను హైదరాబాద్లో సర్చింగ్ చేశాను, ఎక్కడ కూడా నాకు దొరకలేదు. వీటి పేరు ఆదొండకాయలు అంటారు. విలేజ్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది వీడి గురించి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే తెలియదు, చాలామందికి అయితే తెలియదు. 70% మందికి అయితే తెలియదు. నాకు తెలుసు ఆ విషయము. నేను హైదరాబాద్లో చాలా దిక్కులో చూశాను ఎక్కడ దొరుకుతాయని, ఎక్కడ కూడా దొరకలేదు. ఇవి నేను ఊరు నుంచి తెప్పించుకున్నాను. ఇవి ఆదొండకాయలు. ఇప్పుడు ఈ మంత్లోనే వస్తాయి. ఒక 10-15 డేస్, మ్యాక్సిమం ఒక 1 మంత్ లోపల అయిపోతాయి. ఇవి ఇయర్లీ 1 టైం వస్తాయి. కంపల్సరీ తినాలి. ఇవి ఆదొండకాయలు అంటారు. వీటిని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకొని ముక్కలు కట్ చేసుకొని వీటిని అనేది పులుసు అనేది చేస్తున్నాను. చాలా అంటే చాలా ఫేమస్ కర్రీ ఇది, ఆదొండకాయలు వీటి పేరు. తెలిసిన వాళ్ళందరూ అయితే కామెంట్ అయితే చేయండి. ఇదైతే కడిగేసి ఇప్పుడు ముక్కలు అయితే కట్ చేసుకుంటాను. ఆదొండకాయలు అన్నీ కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో చిన్న చిన్న ఇత్తనాలు ఉంటాయి. ఇత్తనాలు అనేది ఏం తీయొద్దు, తొక్క కూడా తీయొద్దు. ఇట్లనే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఆనియన్ పెద్దది, ఒక 3 పచ్చిమిర్చి, దీంట్లోకి కొంచెం పల్లీలు కొద్దిగా, ఒక గుప్పెడు పల్లీలు, ఒక గుప్పెడు నువ్వులు వేయించుకొని పొడి అనేది చేసుకోవాలి. మనము ఇందులో వేసుకోవాలి. గుప్పెడు పల్లీలు, గుప్పెడు నువ్వులు అనేది వేయించుకొని వేసుకోవాలి, పొడి చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెము డ్రై రోస్ట్ అనేది చేసుకుందాం మనము. నువ్వులు పల్లీలు అనేది వేగిపోయినవి మంచిగా తీసేసుకుంటున్నాను. గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఇదే కడాయి పెట్టేసుకుంటాను. నేను మళ్ళీ ఇదే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3-4 స్పూన్లు ఆయిల్ సరిపోతుంది. ఇందులో కొంచెము ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఈ 3 ఫ్రై చేసుకోవాలి మంచిగా. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెము ఆనియన్, పచ్చిమిర్చి అనేది వేగాలి. ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాం మనం. ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయింది కదా, కొద్దిగా కరివేపాకు అనేది వేస్తున్నాను. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి మనము. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇది అంతా ఒక 2 నిమిషాలు అనేది మంచిగా మనకి ఫ్రై అయినాక మనం ఆదొండకాయలన్నీ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. పసుపు అనేది యాడ్ చేసుకున్నాము. ఇవి అసలు చాలా అంటే చాలా రేరుగా దొరుకుతాయి ఇవి ఆదొండకాయలు అనేది. నేను అంతా సర్చింగ్ చేశాను ఇక్కడెక్కడ ఉన్నాయని, అసలు ఎక్కడ కూడా నాకు కనపడలేదు ఈ ఆదొండకాయలు అనేది. ఇట్లా మనకి పసుపు వేసాం కదా, ఇట్లా ఫ్రై అవుతుంది కదా, మనము కొంచెం చింతపండు నానబెట్టేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా. పులుపుని చూసి మీరు యాడ్ చేసుకోండి. కొంచెము ఇంగువ కూడా వేస్తున్నాను. ఏ పులుసులోనైనా ఇంగువ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆదొండకాయ ముక్కలు అనేది వేస్తున్నాను. ఇంగువ మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఆదొండకాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేస్తాను. ఇది షుగర్కి అయితే చాలా మంచిది. ఆదొండకాయ అనేది చాలా అంటే చాలా మంచిది. కొంచెం ఒగరుగా ఉంటుంది ఈ ముక్క తిన్నప్పుడు, కొంచెం చిరుచేదు ఒగరుగా అనేది ఉంటుంది. మనం వేపు తింటాం కదా, అట్లాంటి చేదు ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అట్లా ఉంటుందని తినడం అయితే మానేయొద్దు, కంపల్సరీ తినాలి. ఇట్లా మగ్గనిచ్చేసుకుందాం. ఒక 2 నిమిషాలు అయితే ముక్కలు అనేది బాగా మగ్గనిచ్చేసుకుందాం మనము. చూడండి, ముక్కలు అనేది మంచిగా ఫ్రై అవుతున్నాయి. కలిపేసి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము. ఊరికే ఉడికిపోతాయి ఇవి ఆదొండకాయలు అనేది, ఊరికే ముక్కలు అనేది ఉడికిపోతాయి. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్, కారం కూడా యాడ్ చేసేద్దాం మనము. కారం కూడా వేసేస్తాము. సరిపోతుంది. టేస్ట్కి తగినంత కారము.
కారం ఒక్క నిమిషం ఫ్రై అయ్యాక మనం చింతపండు పులుసు అనేది ఈ ఆదొండకాయల్లో వేసేసుకుందాం. మనం కారం అంతా పచ్చివాసన అంతా పోయింది. చింతపండు పలుపు తీసుకొని నేను పులుసు అనేది ఇందులో వేసేస్తున్నాను, ఆదొండకాయల్లో వేసేస్తున్నాను. ఇది కూరకైతే మరి నాకు తెలీదు, నాకు పులుసే తెలుసు. నాకు పులుసు చేయాలనే తెలుసు. మరి కూర చేస్తారా చేయరా, కూర పచ్చడి చేస్తారా చేయరా నాకు తెలీదు. ఈసారి అడుగుతాను నేను, ఏమన్నా కర్రీస్ దీంతో చేస్తారని. చేస్తే కంపల్సరీ మళ్ళీ దొరికితే అయితే చేస్తాను. ఇంపాసిబుల్ దొరకవు, దొరికితే ఇంకేసి చేస్తాను నేను. ఇంకా పులుసు అనేది వేసుకుంటాను నేను. మనము ఆదొండకాయ పులుసు అనేది ఒకసారి చూద్దాము. చూడండి, బాగా ఉడికింది, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. ఇలాంటి టైంలో ధనియా పొడి కొద్దిగా, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి. ఇందాక మనము నువ్వులు పల్లీలు బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసేయాలి. ఈ పొడి అంతా కూడా ఇందులో మంచిగా వేసేసుకోవాలి. ఈ ఆదొండకాయ పులుసు అనేది థిక్నెస్ అవుతుంది. తర్వాత ఈ పల్లీల ఫ్లేవరు, నువ్వుల ఫ్లేవర్ కూడా మంచిగా బాగా మనకి కలుస్తుంది అన్నమాట దాంట్లో పులుసులో అనేది. అంతా కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మనం మరగనిద్దాం. చూడండి, ఇందాక పులుసు వేస్తాను కదా, థిక్ అయిపోయింది. చూడండి, ఇందాక పల్లీల పొడి అవన్నీ వేసాను కదా, నువ్వుల పొడి పల్లీల పొడి అంతా వేసాను కదా, ధనియా పొడి సరిపోతుంది. ఇంత ఉంటే ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. ఆదొండకాయ పులుసు అనేది సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. ముక్క అంతా చక్కగా ఉడికేసింది, పర్ఫెక్ట్గా సరిపోయింది. పులుసు అనేది అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపించేస్తాను. ఎంతో టేస్టీగా ఉండే ఆదొండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసే వాళ్ళైతే, ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిది. దొరికితే మాత్రం మీరు ఖచ్చితంగా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.